శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. శ్రీ గురుభ్యో నమః. వెంకయ్య స్వామి వారికి నమస్కారం. స్వామి సచ్చరిత్రకు ప్రణామాంజలి. స్వామి పండరి కోటి తీర్థం అధ్యాయాన్ని కొనసాగించుకుందాం. కొన్నిసార్లు స్వామి చేసే ప్రతి పని చుట్టూ ఉండే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆయన ఏం చేసేవారంటే, ముఖ్యంగా ఎక్కువ సార్లు ఆ రోజుల్లో పెన్నా నదిలో అన్నిసార్లు నిండుగా నీళ్లు ఉండవు. పాయలు పాయలుగా అక్కడక్కడ జలధారలు పోతూ ఉంటాయి. ఆ విధంగా సాగిపోయే జలధారలను ఆయన మంచి సేద్యగాడు, అంటే సేద్యం తెలిసినవాడు, ఒక మంచి పార తీసుకున్నారంటే నీటికి అడ్డుగట్ట వేసి కొంత దూరం కాలువలాగా అట్లా పోనిచ్చి కొంచెం దూరం పోయిన తర్వాత అట్లా పక్క తిప్పి మళ్ళీ నీటిలో కలిపేసేవారు. దాని వెనక ఆయన ఎందుకు అలా చేస్తారో ఎవరికి అర్థం కాదు. ఎవడన్నా ఏటికి కట్టలు కడతాడా అని అందరూ అనుకునేవారు. ఆ పిచ్చెంకయ్యోళ్ళ ఏటికి కట్టలు వేస్తుంటాడు చూడు అని ఎవరినైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే అలా అనేవారు. అటువంటి పని, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి గొప్ప విషయం ఏంటంటే అజ్ఞానం. మనకు తెలియంది తెలుసు అనుకుంటూ ఉంటాం. అది ఏంటంటే సాధన అనే మాట మనం విన్నాం కదా. ఏదైనా సాధించాలంటే సహజంగా సాగిపోయేదానికి అడ్డుకట్ట వేయాలి. నీ భావాలకు అడ్డుకట్ట వేస్తే, నీ మనస్సుకు అడ్డుకట్ట వేస్తే, నీ కాలానికి అడ్డుకట్ట వేస్తే, ఆ విధంగా మన దేహాన్ని మనస్సును వీటిని సంస్కరించుకుంటే, అంటే ఇప్పుడు ఏదైనా సరే సహజంగా ఉండేదాన్ని ఆపి దాన్ని సరైన రీతిలో మనదైన రీతిలో మలచి ముందుకు నడిపిస్తే అందులోంచి అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది, ఆత్మశక్తి ఉద్భవిస్తుంది. ఎట్లా విద్యుత్ శక్తి ఎలా వస్తుందో అట్లాగే ధ్యానం అనే నిగ్రహం ద్వారా జీవశక్తికి అడ్డుకట్ట వేస్తే అది మరింత శక్తివంతంగా మనని ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని మలచగలదు, వృద్ధి చేయగలదు. అందుకని సాధన చేస్తేనే జీవితానికి అర్థం ఉంది. కనుక సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని చెప్పడం అన్నమాట. సరే, ఇంకొకటి ఏమిటంటే, పెన్నా నదిలో ఆయన చేసిన మరొక విచిత్ర అద్భుతమైన చర్య ఒకటి ఉంది. ఒక దగ్గర ఒక్కోసారి పారతో ఎప్పుడైనా ఎండాకాలం గన ఆ పక్కనుండే పొలాల్లో నీరు లేకపోతే దానికి బలంగా కట్టగడతారు. దాని కింద ఆ చెట్లు ఈ చెట్లు, కొన్నిసార్లు ఇసుక బస్తాలు అట్లాంటివి కూడా వేస్తారు. కానీ స్వామి ఏం చేసేవారంటే, అక్కడుండే చెట్లు పుట్టలు అవన్నీ వేసి ఆ వచ్చేటువంటి నీటిని కట్టి బాగా ఎత్తుగా తయారు చేసి దాన్ని అక్కడే నిలగట్టేవారు. ఆ విధంగా చేయటాన్ని ఉద్ది కట్టడం అంటారు నెల్లూరు జిల్లాలో. అందుకని ఆయన కోటి తీర్థంలో పెన్నకు పడమరి వైపు తూర్పుగా ప్రవహించేటువంటి పెన్నా నదికి అక్కడ పడమర నుంచి తూర్పు ప్రవహిస్తుంటుంది. ఆ నదిని స్వామి మెల్లగా కొంత దూరం అడ్డుకట్ట వేసి ఉద్ది వేసి అక్కడి నుంచి కొంత దూరం ఉత్తరంగా, మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ పడమరగా, అంటే అటు వచ్చి అక్కడ నిలబడిన నీటిని ఇలా తీసి మళ్ళీ వెనక్కి వచ్చి దాంట్లో గడిపేవారు. దీనికి ఏమిటి అర్థమై ఉంటుంది అంటే, ఈ సృష్టిలో ప్రతిదీ అంతటా ఉండేటువంటి ఒక చైతన్యంలోంచి పుట్టి కొనసాగి మళ్ళీ అందులోనే కలవక తప్పదు.
సర్వజీవులు సమస్తము సృష్టి యొక్క లక్షణం ఏంటంటే పూర్వస్థితికి కలిసిపోవటమే. సర్వం కల్విదం బ్రహ్మ అనే ఒక ప్రకృతి సూత్రం అన్నమాట. దానిని అనుసరించి ఆయన అనేక రకాలుగా అనేక చోట్ల అలా చేసేవారు. అంతేకాకుండా ఆయన ఎక్కడైతే అటువంటి కట్టగట్టి ఒక ప్రయత్నం చేసి తన సాధన అక్కడ నిక్షిప్తం చేశాడో అక్కడే మనకు సోమశిల ప్రాజెక్ట్ రావటం కూడా గొప్ప విషయం. సరే, ఇటువంటి అనేక అద్భుత విషయాలు స్వామినేమో వాళ్ళు పిచ్చి అనుకునేవాళ్ళు. ఆయన మాత్రం ఆధ్యాత్మికమైనటువంటి విలువైన అనర్ఘ రత్నాల లాంటి భావాలను అట్లా అనంత సృష్టికి వెదజల్లారు. ఇంకో సంగతి చెప్పుకుందాం. చమర్తి జయరామరాజు ఒక భక్తుడు, స్వామిని ఆశ్రయించినవారు. ఆయన ఊరు కుల్లూరు దగ్గర ఉండేటువంటి రాజుపాళెం, కుల్లూరు రాజుపాళెం అంటారు దాన్ని. ఒక 3 సంవత్సరాలు ఆయనకి ఎప్పుడు చలి జ్వరం, అది తగ్గనే తగ్గదు. చివరికి ఎవరో అన్నారు, కోటి తీర్థంలో స్వామి ఉన్నారయ్యా, ఆయన దగ్గర పోయి చెప్పుకుంటే కొంతమందికి తగ్గుతోంది అని. ఆయన వెళ్ళాడు. స్వామి ఎందరో మహనీయ మూర్తుల వలె, సాయిబాబా వలె, మా అన్న ఉత్తర దేశాన ఉన్నాడండి, ఆయన కూడా గుండ వేస్తారు అని చెప్పారు. విద్యానగర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ విధంగా స్వామి ఏం చేశారో చూడండి. ఆ జయరామరాజు దగ్గరకు వచ్చి ఆశ్రయించగానే తన బాధ చెప్పగానే అపథ్యమైన ఆహారం, బాగా చలి జ్వరం ఉండేవారికి ఒక అర్ధసేరు వేరుశనగ పప్పు తెప్పించి మెల్లగా తినిపించాడు. తినిపించిన తర్వాత అది పూర్తయ్యాక ఒక చిన్న ముంత నిండా పుల్ల మజ్జిగ తాగిచ్చారు. పుల్ల మజ్జిగ అంటే తెలుసా? మజ్జిగ నిలవ ఉంటే పుల్ల మజ్జిగ ఉంటారు. ఆ మజ్జిగని ఇంకొంచెం సేపు నిలబెడితే దాన్ని కలి అంటారు. ఇప్పటి వాళ్ళకేమీ తెలియవు. వెనక జీర్ణ ప్రక్రియ బాగా ఉండటం కోసం కలికుండలు అని ఉండేవి. అందుకని మజ్జిగను నిలవబెడితే, అంటే కుళ్ళిపోతే కాదు, పాడైపోతే కాదు, మజ్జిగ యొక్క లక్షణం మరింతగా మారితే, అది శుద్ధంగా మారితే, ఆరోగ్యకరంగా మారితే దాన్ని పుల్ల మజ్జిగ అంటారు. ఆ తర్వాత దాన్ని కలి అంటారు. ఇప్పుడు మనలో చాలామందికి అది తెలియదు అనుకుంటాను. తేట కలి అని మాకు అప్పుడప్పుడు వారం 10 రోజులకు పిల్లలందరికీ కూడా పెట్టేవాళ్ళు. ఆహారంలో పెడితే అది ఆరోగ్య సూత్రం ప్రకారం మంచిది అని. ఆ విధంగా తాగిచ్చారు. ఆ రోజు సాయంత్రం మరో పని చేశారు. మీరు ఎప్పుడైనా కోటి తీర్థం వెళితే కొంచెం సమయాన్ని మిగిలించుకొని ఆ కోటి తీర్థం ఎదురుగా ఉండే పెన్నా నది పాయలలో అలా ఆ ఇసుక మీద నడవండి. వెంకయ్య స్వామి ఎన్నోసార్లు నడిచిన స్థలం అది. ఇక్కడే స్వామి తన పవిత్ర పాదాలతో నడిచారు. ఈ గాలిని ఆయన శ్వాసగా పీల్చారు. ఈ ప్రాంతమంతా ఆయన దేహ సంస్పర్శతో పవిత్రమైంది అని గుర్తుపెట్టుకొని ఒకసారి అలా తిరిగి రండి. అక్కడ చాలా సుదీర్ఘంగా ఉంటుంది, దాదాపు 2 కిలోమీటర్ల పైన ఉంటుంది పెన్నా నది. అక్కడ కొంచెం దూరం తీసుకెళ్ళి అతన్ని ఒక దగ్గర ఇసుకలో పాదాలను ఇసుకలో పూడ్చివేశారు. పూడ్చివేసి అట్లాగే ఉండమన్నారు. ఒక రాత్రంతా అతను అట్లాగే ఉంచారు. కూడా ఎవరో తోడు ఉండుంటారు. మరి ఉదయాన్నే వచ్చారు. వచ్చి అతని కాళ్ళను పైకి తీసి ఆ నీటితో మొత్తం దేహమంతా బాగా తోమి అతడి స్నానం చేయించారు స్వామి. బహుశా ఏ ఆధ్యాత్మికమైన ఆయన ధ్యానంతోనో అనుగ్రహంతోనో చేయించి ఉండాలి మరి. అంతే, అతడికి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇక మళ్ళీ ఎప్పుడు రాలేదు. అతను ఎంత అదృష్టవంతుడో మరి. అపథ్యమైనటువంటి ఆహారంతో మనకు అర్థం కాని తీరుతో ఇలా ఆ భక్తుడి బాధను తీర్చిన స్వామి ఘనతను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కోసారి స్వామి మాటల్లో భలే హాస్యస్ఫోరకమైనటువంటి శ్లేష అవి ఉండేవి. జయరామరాజు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఒకసారి ఏం చేశాడంటే, వచ్చి 1-2 రోజులు ఉండాలనుకున్నాడేమో. వచ్చాడు. అక్కడ స్వామి దగ్గర అన్నం వండుకోవడానికి ఒక పెద్ద పాత్రని, అల్యూమినియం పాత్రను దబరా అంటారు ఇక్కడ. అందుకని లేదు కాబట్టి పోయి పక్క ఊళ్ళో ఎవరినో అడిగి తీసుకొచ్చారు. తీసుకొచ్చి
అయిపోయింది, అన్నం వండారు, అక్కడ ఉండే వాళ్ళందరూ తినేశారు. ఇంకా కొంచెం మిగిలింది. ఆ అన్నము కూర తీసుకొచ్చి వేరే చిన్న పాత్రలో పెట్టి స్వామితో అన్నాడు, స్వామి ఊరు వెళ్ళేసి వస్తాను అని. అంటే ఏమిటి, ఆ మిగిలిన అన్నం ఏం చేయాలి, జనమంతా వెళ్ళిపోయారు కనుక అతనే తినాలా. అప్పుడు అయ్యా పోతే పోదు కానీ వచ్చేప్పుడు జాగ్రత్తగా రాయ్యా అన్నారు. సరే కొంచెం దూరం వచ్చేప్పటికి ఒక పాము పడగ విప్పి ఎదురై కనిపించేప్పటికి భయపడిపోయి స్వామిని తలుచుకున్నాడు. మెల్లగా అది తలవాల్చి వెళ్ళిపోయింది పాము. బతుకు జీవుడా అని స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఈ విధంగా పాము ఎదురైంది అన్నారు. స్వామి హాస్యస్ఫూరకంగా ఒక మాట అన్నాడు, అయ్యా అక్కడ నీకు ఏదో గతి అయితే ఈ మిగిలిన అన్నం ఎవరు తింటారయ్యా అని. ఈ అన్నం మీద నీ అడ్రస్ ఉన్నప్పుడు ఎక్కడికి పోతావు, ఏం కాదులేవయా అని. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే స్వామి ఎంత సరదాగా కూడా అనేక సందర్భాలతో ఉండేవారు. అన్నం మీద నీ అడ్రస్ ఉంది, ఎక్కడికి పోతావు, అనుగ్రహంతో తిరిగి వస్తావుగా అని దానికి అర్థం. ఇకపోతే స్వామి దగ్గర కొంతమంది కొంతకాలం అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు. అందులో భక్తులు ఉన్నారు, సేవకులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అట్లా వచ్చిన వాళ్ళలో మొదట వచ్చిన ఆయన్ని కొల్లా చలమానాయుడు అంటారు. అతడు మొట్టమొదట స్వామిని కోటి తీర్థంలోనే దర్శనం చేసుకోవటం విశేషం. ఒక విచిత్రమైన సంఘటన అది. నెల్లూరు జిల్లాలోనూ ఇట్లా మన ప్రాంతపు పల్లెల్లో ఎవరికైనా ఏదైనా ఒక చర్మరోగం వచ్చిందనుకో, వీళ్ళందరూ వ్యవసాయదారులు కాబట్టి పొలాల్లో పనిచేసేప్పుడు ఏ పురుగు కుట్టిందో, ఏ పురుగు పాకిందో దానివల్ల ఇలా వచ్చి ఉంటుంది అనుకోవటం అలవాటు. అందుకని పురుగు కాటు అంటారు దాన్ని. చర్మరోగాన్ని పురుగు కాటు అని అనుకుంటారు. అందుకని అక్కడ పల్లెల్లోనే ఉంటారు. కొంతమంది మంత్రాలు వేసేవాళ్ళు, కొందరు లింగాలు వేసేవాళ్ళు, కొందరు తాయెత్తులు కట్టేవాళ్ళు. ఇవేవి చేస్తున్నా తగ్గుతాయని ఒక నమ్మకం. అట్లాగే ఒళ్ళంతా దురదలు కనుక పెన్నబద్వేలు అనే ఊరు నుంచి కచ్చేదేవరాయపల్లి, అంటే ఆ ఊరి పేరు కచ్చేరి దేవరాయపల్లి. ఇప్పటి వాళ్ళందరూ ఎందుకు కచ్చేరి దేవరాయపల్లి అంటే అది కృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆ ప్రాంతానికంతా తిమ్మరుసు వచ్చినట్టుంది. ఆ తిమ్మరుసు కొంచెం సంస్కారవాది. ఆయన ఏం చేశారు, ప్రతి ఊర్లోనూ కొన్ని కచేరీ కోసం, అంటే వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండటానికి, గవర్నమెంట్ ఉండటానికి కొన్ని కచేరీలు ఏర్పాటు చేశాడు. అందుకని అటువంటి కచ్చేరి దేవరాయపల్లె అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ కచేరీకి వెళ్ళాలి. అందుకని అది కచ్చేరి దేవరాయపల్లె అని ఆ ఊరికి పేరు అన్నమాట. అక్కడ కచ్చేరి దేవరాయపల్లెలో ఎవడో ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళు లింగం వేస్తారు. లింగం అంటే ఏం చేస్తారంటే, ఆ మనిషి ఒక గుడ్డ కట్టుకొని ఉంటాడు కదా, సాధారణంగా పంచె కట్టుకొని ఉంటారు. ఆ పంచెలో ఒక అంచు చించేసి దానికి ఇసుక కానీ లేదంటే ఏదైనా ఒక ఇది కానీ కట్టి ఒక 3 కానీ 4 కానీ 8 కానీ 12 కానీ ముళ్ళు వేసి వాటిని కొంతసేపు భగవంతుని స్మరించి అవతల వాళ్ళు మెడకు కడతారు, లేదంటే రెట్టకు కడతారు. దాన్ని లింగం అంటారు. సాధారణంగా మెడకే వేస్తారు. దాన్ని వేయించుకుంటే తగ్గిపోతుందని చాలామంది అమ్మవార్ల గుళ్ళలో కూడా ఇప్పటికి కూడా లింగం వేస్తారు. సరే, అదేదో తీసుకుందాం పోదామని బయలుదేరాడు. అందుకని ఇక్కడ వాళ్ళ ఊరి నుంచి వస్తూ మధ్యలో కోటి తీర్థం వస్తుంది. ఆ కోటి తీర్థంలో ఊరు దాటిపోతూ ఉన్నాడు. మసక చీకటి. పెన్నలోంచి గోనె పట్టాను గోచిగా పెట్టుకొని ఒక ఆకారం వస్తూ ఉంటే ఉన్నట్టుండి భయపడ్డాడు అతను. ఇదేమిటి అని. వెంటనే అది స్వామి. ఆయన కళ్ళు గొప్ప దయాపూర్ణంగా ఉన్నాయి. దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేసి, అయ్యా నువ్వు పోయే పని నాకు తెలుసులే, నా వెంట ఈశ్వరుడి దేవస్థానానికి రా అని ఆయన గుళ్ళోకి వెళ్ళిపోయారు. కోటీశ్వర స్వామి దేవస్థానంలోకి వెళ్ళారు. సరే, మెల్లగా భయంలోంచి తేరుకున్న చలమయ్య ఆలయంలోకి వెళ్ళేప్పటికీ ఒక అద్భుతమైన సుందర దృశ్యం ఉంది అక్కడ. వెంకయ్య స్వామి అద్భుతంగా తంబూర మీటడంలో మేటి, ఒక అద్భుతంగా వచ్చానికి చాలా కాలం ఆ పని చేశారేమో. తంబూర ఎలా దాని నిర్మాణం ఉందో దానికి తెలిసిపోయింది. అందుకని ఏం చేశాడంటే ఇటొక కొయ్య 2 కొయ్యలు నాటి
వాటికి అడ్డంగా 2 పెండెలు నాటి వాటి మధ్యలో పుల్లలు అంటే తంత్రులు ఉంటాయి కదా, వీణా తంత్రులు అంటే తంబూర నాదాన్ని మీటడానికి పోయినటువంటి స్వరతంత్రులను అంటే రాగి తీగలను కట్టాడనమాట. అవి ఎలా ఉన్నాయి, అవి వరుసగా ఇలా పెట్టి 7 తంత్రులను పెట్టి ఆయన చేతిలో 2 పుల్లలు ఉన్నాయి. ఒకటేమో చీపురు పుల్ల, ఇంకొకటేమో ఈత సువ. అదేమో ఆ ఈత సువ కొంచెం పెద్దదిగా ఉంటుంది. లావుపాటి చీపురు పుల్లలు అక్కడ ఏట్లో వస్తాయి. ఆ చీపురు పుల్ల ఒక చేత్తో పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నారంటే ఆ తంత్రులను, తంబూర తంత్రులను చీపుర పుల్లతో 3 సార్లు, ఈత పుల్లతో 1 సారి అట్లా కదిలిస్తుంటే అద్భుతమైనటువంటి స్వరం వస్తుంది. స్వామికి బ్రహ్మాండంగా తెలుసు, మనం కూడా విన్నాం. ఆయన ఎంతోసేపు తంబూర మీటుతూ ఉంటాడు. టంగ్ 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 అంటూ ఉంటే దాని లోపల ఆయన అద్భుతంగా సంలీనమై ఉన్నాడు అని తెలుస్తుంది. చాలాసేపు ఉండేవారు, నాదానుసంధానుడై ఉన్నట్టుంది. ఆ మృదుమధుర సుస్వర నాదం విన్న వాళ్ళకే తెలిసేంత అద్భుతం. ఈ పల్లె మనిషి భలే ఆశ్చర్యపోయి ఆ సంతోషం కలిగింది అతనికి. ఆ విధమైన సంతోషించే గుణం లేకపోతే అక్కడికి పోడు కదా. అట్లా కాలం మరిచిపోయి చూస్తున్నాడు. తర్వాత కొంచెం సేపటికి మనసుకే కాదు ముక్కులకు కూడా సంతోషం కలిగి గొప్ప పరిమళం ఆ ప్రాంతం అంతా గుపాడించసాగింది. అతడికి ఎన్ని జన్మల రుణానుబంధం స్వామితో ఉందో మరి. ఈ సంఘటన అంతా తలుచుకుంటే లోకమంతా అజ్ఞానపు చీకట్లు ఆవరించి ఉండగా తాను తరించి తమ తపో విన్యాసంతో తంబూర మీటడంతో సకల జీవులకు శాంతి పరిమళాలు ప్రసాదించడానికి వచ్చిన సమర్థ సద్గురులు తామని వెంకయ్యస్వామి వారు చేసిన సూచన అయి ఉండవచ్చు. ఇంత అక్కడేం జరిగిందంటే చలమానాయుడు అడిగాడు, ఈ సువాసన ఏంటి స్వామి? ఆయన అన్నాడు, అయ్యా దేవలోకంలో గౌరవ పొట్లాలు పగలగొట్టారులే, వాటి వాసనేలే అన్నారు. ఇంతకీ గౌరవ పొట్లాలు ఏమిటి? గౌరవ పొట్లాలంటే రాజులు, సంపన్నులు మొదలైన వారు ఎక్కడికైనా వస్తే వాటిలో సుగంధ పరిమళాలను వాటిని పెట్టి పొట్లాలుగా కట్టి ఇలా విదులుతారు. అవి ఆ ప్రాంతం అంతా సుగంధాన్ని వ్యాపింపచేస్తాయి. వాటిని గౌరవ పొట్లాలు అంటారు. ఈ రాజులు, ప్రఖ్యాతమైన వాళ్ళు వచ్చినప్పుడు వాటిని అట్లా ఎగరవేస్తారు. ఇది మామూలుగా జరిగేది. అయ్యా ఇది దేవలోకంలో మహానుభావులైన వారు ఈ విధంగా పంపించారులేవయా, చేశారులే అని అన్నారు. ఆ వాసనేలే అన్నారు. అది ఆయనకు మాత్రమే తెలిసిన విషయం. స్వామి ఇప్పుడు మీరు వాయించారు కదా, అది ఏమిటి అన్నాడు. అద్భుతం, చాలా జాగ్రత్తగా వినాలి మనం. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి అమ్మా నాన్నలైన పార్వతీ పరమేశ్వరుని స్తుతి చేస్తారు. అందులో దాని భావాన్ని చెప్పారు స్వామి. చీపురు పుల్లను తీసుకుని ఇది అయ్యా ఇది పార్వతి అమ్మను ముందు చెప్పాల. అమ్మా నాన్నలే కానీ నాన్న అమ్మలు కాదు, సీతారాములే కానీ రామసీతలు కాదు. అందుకని ఆయన ఏమన్నాడు, చీపురు పుల్ల చేతిలో తీసుకొని ఈ నాదం పార్వతి అమ్మవారు, ఈత పుల్లను చూపిస్తూ ఈ నాదం పరమేశ్వరుడు. అంటే ఏమిటి? ఈ సృష్టి సమస్తము రచన జరగడానికి మూలం మనకు కనిపించేది తల్లి, కనిపించని నాదానుసంధానమేదో, ఆ మూల తత్వమేదో అది తండ్రి, అది పరమేశ్వరుడు అన్నారు. అది ఎవరికి అర్థమవుతుంది? అయినా కాకపోయినా అందులో ఉండే మహాద్భుతమైనటువంటి తత్వానికి నమస్కారం పెట్టుకొని, ఇంతకీ ఒక అనుమానం రావచ్చు మీకు, అయ్యా చలమానాయుడు ఒళ్ళు బాలేక కదా, దురద కోసం కదా వచ్చాడు, దాని సంగతి ఏమైందని. ఇంత అనుగ్రహం లభించాక అదేమవుతుంది? తన బాధ చెప్పుకున్నాడు అతను. స్వామి కొన్ని పెసల గింజలు ఇచ్చారు, వాటినే మందుగా తీసుకోమన్నారు. ఆయన చేతి వెంట వచ్చిన దానిని భక్తితో శ్రద్ధగా స్వీకరించగానే అంతే, అతని వ్యాధి మటుమాయమైంది, ఇక మళ్ళీ రాలేదు.
నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ